ఆడు 3 ఈ మూవీ జీ5లో తెలుగు డబ్బింగ్తో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే యావరేజ్గా అనిపించింది. మరి సైఫై కామెడీగా వచ్చిన ఈ మూవీ ఎలా ఉందని డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మూవీలో స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే, మూవీ మొత్తం స్టార్ డస్ట్ అనే ఒక మిస్టీరియస్ క్రిస్టల్ స్టోన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ స్టోన్కి టైమ్ లైన్స్ మార్చే శక్తి ఉంటుంది. మరి ఈ స్టార్ డస్ట్ హీరోకి ఎలా దొరికింది, హీరో గ్యాంగ్తో పాటు ఎవరెవరు దీనికోసం వెతుకుతున్నారు అనేదే మూవీలో మెయిన్ స్టోరీ. ఇంకా ఒకవేళ మీరు కానీ ఈ సినిమాని చూడాలనుకుంటే మాత్రం బ్రెయిన్ని ఫ్రిడ్జ్లో పెట్టి చూడండి, లేకపోతే మెంటల్ ఎక్కుతుంది ఈ సినిమా చూసేటప్పుడు. ఇంకా మూవీలో ఫస్ట్ హాఫ్ అంతా ప్రతి క్యారెక్టర్కి అవసరం లేని ఎలివేషన్స్ ఇవ్వడానికి టైం సరిపోయింది. ఈ మూవీలో మెయిన్ స్ట్రెంత్ కామెడీ. కొన్ని కామెడీ అయినా వర్కౌట్ అయిందని అంటే అది కూడా లేదు. ఏదో కొన్ని సిచ్యువేషన్ సీన్స్ ఓకే అనిపిస్తాయి కానీ పంచ్ డైలాగ్స్ మాత్రం అస్సలు క్లిక్ అవ్వవు. మెయిన్గా డబ్బింగ్ వల్ల కామెడీ ఇంపాక్ట్ అయిపోయింది. మలయాళం డైలాగ్స్ని డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేసినట్టుగా ఉంటుంది తప్ప తెలుగు వర్షన్ కోసం స్పెషల్ కేర్ తీసుకుని రాసినట్టుగా ఎక్కడ అనిపించదు. దీనివల్ల చాలా డైలాగ్స్ చాలా ఫోర్స్డ్గా అనిపిస్తూ ఉంటాయి. బట్ స్వామీజీ సీన్ మాత్రం బాగా వర్కౌట్ అయింది ఈ ఫస్ట్ హాఫ్లో. ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఫస్ట్ హాఫ్ కన్నా కొంచెం బెటర్గా అనిపించింది కామెడీ పరంగా అండ్ ఫేసింగ్లో కూడా. ఇంకా మూవీ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే టైం ట్రావెల్ కాన్సెప్ట్ అనేది మొదలవుతుందని అనుకున్నా, కానీ ఫస్ట్ హాఫ్ అంతా ఏదో అలా గడిచిపోయింది. కనీసం సెకండ్ హాఫ్లో అయిన టైం ట్రావెల్ కాన్సెప్ట్లోకి వెళ్తారేమో అని అనుకుంటే క్లైమాక్స్కి 10 minutes ముందాక అసలు ఈ టాపిక్గా స్టార్ట్ అవ్వదు. ఇంకా ఆ మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 45 minutes ఉండడం వల్ల మధ్యలో కొన్ని సీన్స్ సాగదీసినట్టుగా అనిపిస్తుంది. క్లైమాక్స్ అయితే టైం ట్రావెల్ కాన్సెప్ట్ మీద ఉండడం వల్ల కొంచెం బెటర్ అనిపించింది మిగతా సీన్స్తో పోల్చుకుంటే. ఇంకా పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అందరూ వాళ్ళ రోల్స్కి వాళ్ళు న్యాయం చేశారని చెప్పచ్చు. సినిమాటోగ్రఫీ ఫస్ట్ టూ గుడ్. బీజిఎమ్స్ అయితే ఈ మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్ అనే చెప్పాలి, చాలా బాగున్నాయి. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ ఎలా ఉందని అడిగితే పెద్దగా ఏం ఎక్కలేదు నాకు. డైలాగ్స్ రైటింగ్లో కొంచెం కేర్ తీసుకుంటే ఇంకా బాగుండేది. అలా తీసుకోకపోవడం వల్ల మూవీ చాలా బోర్ కొట్టింది. ఇంకా మీరు కూడా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.